ఇది ఎంత మాత్రం అహంకారం కాదు అనిపించే నిజం లాంటి ఓ కథ. డాక్టరు కంగారుగా ఆపరేషన్ థియేటర్ వైపు పరుగు పెడుతున్నాడు. అత్యవసరంగా ఒక ఆపరేషన్ చేయాలంటూ ఆయనకు కొద్దిసేపటి క్రితమే ఫోన్ వచ్చింది. ఫోన్లో మాట్లాడిన వెంటనే దుస్తులు మార్చుకొని నేరుగా సర్జరీ బ్లాక్కు వెళ్ళాడు. అక్కడ హాల్లో రోగి తండ్రి ఆదుర్దాగా పచార్లు చేస్తున్నాడు. వైద్యుణ్ణి చూడగానే ఒక్కసారిగా అరిచేశాడు. ఇక్కడికి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకైంది? నా కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసు కదా, మీకు ఏమాత్రం బాధ్యత గురించి పట్టింపే లేదా? కాస్త శాంతంగా ఉండండి ప్లీజ్ అన్నాడు ఆ డాక్టర్. శాంతమా, ఇప్పుడు ఈ గదిలో ఈ పరిస్థితిలో మీ కొడుకే ఉంటే మీరు శాంతంగా ఉండగలరా? మీ కన్న కొడుకే కనుక మరణం అంచుల్లో ఉంటే మీరేం చేస్తారు? కోపంతో ఊగిపోయాడా తండ్రి. వైద్యుడు ఇంకా చిరునవ్వుతూనే జవాబిచ్చాడు. మనం మట్టిలోనే పుట్టాం, చివరకు మట్టిలోనే కలిసిపోతాం. దేవుడు దయ తలచాలని ప్రార్థిద్దాం. డాక్టర్లు అనారోగ్యాన్ని తగ్గించగలరు, కానీ ఆయుష్ను పొడిగించలేరు. మీ అబ్బాయి ప్రాణాలు నిలబెట్టగలిగేది ఆ దేవుడే. సమస్య మనది కాకపోతే సలహా ఇవ్వడం చాలా సులువు. రోగి తండ్రి కొనుక్కున్నాడు. ఆపరేషన్ కొన్ని గంటల పాటు కొనసాగింది. వైద్యుడు ఆనందంతో బయటకు వచ్చాడు. థ్యాంక్ గాడ్, మీ అబ్బాయికి ప్రమాదం తప్పింది. తండ్రి జవాబు కోసం ఆగకుండా పరిగెడుతూనే చెప్పాడు. మీకు ఏమైనా అనుమానాలుంటే నర్సుని అడగండి. వైద్యుడు వెళ్ళిపోయిన కొన్ని క్షణాలకు నర్సు బయటికి వచ్చింది. ఆమెను చూసిన ఆ తండ్రి డాక్టర్ గురించి అడిగాడు. ఆయనకు అంత పొగరు దేనికి? నా కొడుకు పరిస్థితి ఎలా ఉందో అడుగుదామనుకున్నాను, కానీ ఆయన ఒక్క నిమిషం కూడా ఆగలేదు. అంత అహంకారం ఉండకూడదు. కన్నీళ్లు కారిపోతుండగా ఆ నర్సు జవాబిచ్చింది. ఆ డాక్టర్ గారి కొడుకు నిన్ననే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అంత్యక్రియల కోసం ఆయన శ్మశానంలో ఉన్నారు. ఆ సమయంలో మీ కొడుకు ఆపరేషన్ కోసం ఫోన్ చేశాం. ఆయన వెంటనే వచ్చి మీ కొడుకును రక్షించారు. ఇప్పుడు తన కొడుకు అంత్యక్రియలు పూర్తి చేయడం కోసం హడావిడిగా వెళ్తున్నారు. దీనిని బట్టి ఎదుటివారి గురించి ఏమీ తెలుసుకోకుండానే నోటికొచ్చినట్లు విమర్శించకండి. నిజం తెలిసాక సిగ్గుతో తల ఎత్తలేని పరిస్థితి రావచ్చు. థ్యాంక్ యూ. యశస్వి భవ.